మీరు నన్ను గెలిపించి చూపించండి. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోతుంది. మా పాప అయితే నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది సార్, నర్సరీ చదువుతుంది పాప. మొన్న 23వ తారీఖు పాప మీద అయితే ఒక కెమికల్ అయితే పోయడం జరిగింది. కెమికల్ పోసారని చెప్పేసి పాపే చెప్పింది. అది టీచర్ పోసారంట, ఇలా పలానా రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించారు సార్. కానీ నా పిల్లకి ఎటువంటి న్యాయం చేయలేదు. ఎటువంటి న్యాయం చేయకుండా ప్రిన్సిపాల్ మేడం నాకు సరిత మేడం మా అక్క ఏమైనా చేసుకోండి, మేమేమైతే ఏమి చేయము, కావాలంటే ఇంకోసారి హాస్పిటల్ తీసుకెళ్తాను అది అని మాట్లాడుతుంది సార్. నా పాప అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్ ఉంది సార్. నాకు అసలుకి ఏం చేయమో తెలియట్లేదు సార్. బాధపడుతుంది. ఒక తల్లిగా నేనైతే చూడలేకపోతున్నాను సార్. ఎందుకంటే గవర్నమెంటే చేయాలి, నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి పొజిషన్ ఇంకో ఏ ఆడపిల్లకి, ఏ పిల్లలకి సార్, నా పిల్లలకి అది ఏ పిల్లలకి రాకూడదు. అది టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా కఠినమైన శిక్ష వేయాలి.